ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ ప్రజల్లో తనకున్న ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటున్నాడంటే అవుననే అనే మాట వినిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బలమైన నాయకుడుగా ముద్ర వేసుకున్న చంద్రబాబు ఇప్పుడు పార్టీలో నాయకులకు కొడుకు లోకేష్ చేతికి బొమ్మగా మారిపోయాడని అందరూ అంటున్నారు. అందులో భాగంగానే టీడీపీకి మొదటి నుంచి సపోర్టుగా వస్తున్న నాయకులను పక్కన పెడుతూ కొత్త రక్తం, యువరక్తాన్ని తీసుకురావాలని, తనకి డబ్బా కొట్టేవారిని, తప్పుదోవ పట్టించేవారిని పక్కన పెట్టుకుంటున్నారని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బాబు వారి నిర్ణయాల ప్రకారమే గతంలో సోషల్ మీడియా యాక్టివ్ రవికుమార్ను అరెస్టు, అలాగే ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు తొలగింపు, అలాగే మంత్రి పదవుల్లో మార్పులు చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు గతంలో ఉన్నంత ప్రభావం ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదు. తన పక్కనే ఉన్న ఆ బ్యాచ్ చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్నారని అందరు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందని తెలుస్తుంది. అసలు చంద్రబాబుని నమ్మి మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలు స్థానికంగా చెలాయిస్తున్న అజమాయిషి మీద, అలాగే ఇలా అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వలన యువతలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని వినిపిస్తుంది. ఇకపై బాబు కాస్త ఆలోచించి ప్రస్తుతం పార్టీ మీద, జనం మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నాయో తెలుసుకొని ముందుకు వెళ్తే పార్టీ కాపాడుకోగలమని, లేదంటే ఏదో ఒక రోజు సముద్రంలో మునిగిపోతుందని విశ్లేషించారు.